రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షాద్ నగర్ చౌరస్తాలో బైక్ ని ఢీకొట్టింది ఓ లారీ. బైక్ పై వెళ్తున్నటువంటి తండ్రి కూతురు స్పాట్ లోనే మరణించారు. కాపాడాలంటూ ఆర్తనాదాలు పెట్టింది ఆ కూతురు మైత్రి. కొనువిపురుతో కొట్టుమిట్టాడుతూ ఫ్యామిలీకి ఫోన్ చేసింది ఆ యువతి. హృదయ విదారకంగా అక్కడ ప్రమాద దృశ్యాలున్నాయి. లారీ డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మైత్రిని బస్టాండ్ వద్దకు తీసుకెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అయితే తండ్రి కూతురు మృతితో ఆ కుటుంబ సభ్యులు బోర్న విలపిస్తూ ఉన్నారు. కాసేపాటుగా కింది పడిపోయిన తర్వాత కూడా ఆర్తనాదాలు చేసింది ఆ కూతురు. కుటుంబ సభ్యులు కూడా ఫోన్ చేసింది. ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా కన్నీటి పర్యంతమైంది. అక్కడ ఆ కూతురు అరుపులు వినిపించి అంతా కూడా ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. కానీ ఎవరు కాపాడలేకపోయారు. లారీ డ్రైవర్ యొక్క ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆ లారీ చక్రాల కిందే ఈ ఇద్దరు తల్లి తండ్రి కూతుర్లు దుర్మరణం పాలయ్యారు. ఆ లారీ చక్రాల కిందే వారు పడిపోయి ఉన్నారు. ఎస్, మా ప్రతినిధి మణికంఠలలో సిద్ధంగా ఉన్నారు. ఎస్ మణికంఠ, ఎప్పుడు జరిగింది ఈ ఘటన? సో ఏకంగా నిజంగా హృదయ విదారకమైనటువంటి సంఘటనగానే చెప్తూ ఉన్నారు. సో ఆ కూతురు అక్కడ కింద పడిపోయి ఆ లారీ చక్రాల కింద తనకు గాయాలైన తర్వాత ఆర్తనాదాలు కూడా చేసినట్టుగా చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఈరోజు ఉదయాన్నే ఒక కూతురుని సొంత తండ్రి కళాశాలకు పంపించాలనేటటువంటి ఉద్దేశంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు. కానీ దురదృష్టవశాత్తు ఇద్దరు కూడా లారీ కింద పడి చనిపోయినటువంటి ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో చోటు చేసుకుంది. షాద్ నగర్ పట్టణంలో షాద్ నగర్ చౌరస్తా దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరైతే కూతురు మైత్రి అనేటటువంటి అమ్మాయిని కాలేజీకి పంపించే విషయంలో తన కూతురుని బస్ స్టాండ్ దగ్గరికి తీసుకెళ్లి బస్ ఎక్కించేందుకు తండ్రి బయలుదేరడం జరిగింది. 2 వీలర్ పై ఇద్దరు కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ట్యాంకర్ వారిని ఢీకొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ట్యాంకర్ టైర్ల కింద తండ్రి కూతురు ఇద్దరు పడిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా తీవ్ర గాయాలయ్యాయి. తండ్రి అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. టైర్ల కింద పడిపోయినటువంటి మైత్రి తమని కాపాడాలంటూ కూడా స్థానికులను వేడుకుంటూ తమ మొబైల్ ఫోన్ తీసి ఇచ్చి తమ వాళ్లకు, తమ బంధువులకు కానీ తమ మిత్రులకు కానీ ఫోన్ కలపండి, మా పరిస్థితిని వివరించండి, ఏదో రకంగా మమ్మల్ని ప్రాణాలతో కాపాడండి అంటూ కూడా ఆమె వేడుకున్నటువంటి ఆ ఘటన అందరి చేత కూడా కన్నీళ్లు పెట్టించినటువంటి పరిస్థితి. ప్రతిరోజు లాగానే తమ జీవిత ప్రయాణం అంతా కూడా కొనసాగుతుంది అనేటటువంటి ఆశలతో వారంతా కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారు. కానీ మృత్యు అనేది ఒక ట్యాంకర్ రూపంలో ఆ తండ్రి కూతురులను ఇద్దరిని కూడా హరించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి షాద్ నగర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థిని మైత్రి ఎవరైతే ఉన్నారో ఆ మైత్రిని కళాశాలకు పంపించేందుకు తండ్రి పుచ్చేందర్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఆ బస్ స్టాండ్ లో డ్రాప్ చేసేటటువంటి నిమిత్తం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరైతే మైత్రి మొబైల్ తీసుకున్నటువంటి స్థానికులు మైత్రి స్నేహితులకు కబురు చేశారు. దీంతో అక్కడికి వారు రావడం జరిగింది. ఆ తర్వాత హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా లాభం లేకుండా పోయింది. ఇద్దరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా అయితే మైత్రి సొంత గ్రామమైనటువంటి షాపూర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2 మృతదేహాలని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఆల్మోస్ట్ పోస్ట్ మార్టం కూడా పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి. వారిద్దరి మృతదేహాలను కూడా సొంత గ్రామమైనటువంటి షాద్ నగర్ పక్కన ఉన్నటువంటి షాపూర్ కు తరలించేటటువంటి అవకాశం ఉంది. అక్కడే అంత్యక్రియలు కూడా నిర్వహించేటటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఎవరైతే లారీ డ్రైవర్ ఉన్నారో లారీ డ్రైవర్ నిర్లక్ష్యం అనేది చాలా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందంటూ స్థానికులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు లారీని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో ఈ ఘటనపై విచారణను కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా తండ్రి కూతురు ఇద్దరు కూడా ఒకే ఘటనలో ఒకే రోజు మృతి చెందిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. మనోజ్, రైట్. సో అక్కడ పోలీసులు ఏం చెప్తున్నారు అంటే పెట్రోల్ ట్యాంకర్ కనబడుతోంది. ఆ పెట్రోల్ ట్యాంకర్ అది రాంగ్ రూట్ లో వచ్చిందా, వేగంగా వచ్చిందా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఏదైనా సీసీటీవీ దృశ్యాలు ఉన్నాయా? మనోజ్, పూర్తిగా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపించాడా, లేకపోతే మద్యం మత్తులో ఉన్నాడా, ఇతరత్ర కారణాలు ఉన్నాయా ఏంటనేటటువంటి కోణంలో పూర్తిగా విచారణ చేస్తున్నారు. అంతేకాకుండా సీసీటీవీ ఫుటేజ్ కూడా సేకరించే పనిలో ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కానీ అక్కడ పూర్తిగా ఎవరైతే ట్యాంకర్ డ్రైవర్ ఉన్నారో ఆ డ్రైవర్ నిర్లక్ష్యమే చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టు కూడా స్థానికులు చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే కొంత నిర్లక్ష్యంగా నడిపించినటువంటి కారణంగానే తండ్రి కూతురు ఇద్దరు కూడా ఆ ట్యాంకర్ ఢీకొని ట్యాంకర్ టైర్ల కింద పడిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ట్యాంకర్
టైర్ల కింద ఆ తండ్రి కూతుర్లు ఇద్దరు పడినటువంటి నేపథ్యంలో వారిద్దరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఏదేమైనా ఆ ఒకే రోజు ఒకే ఘటనలో ఇద్దరు తండ్రి కూతుర్లు చనిపోయినటువంటి నేపథ్యంలో ఆ కుటుంబం అయితే ఈ వార్తను జీర్ణించుకోలేకపోతుంది. అది కూడా షాద్ నగర్ పట్టణంలో ఉదయాన్నే కాలేజీ సమయం అవుతుంది కాబట్టి తన కూతుర్ని కాలేజీకి వెళ్లేందుకు బస్ స్టాండ్ లో డ్రాప్ చేసి వచ్చి ఇతరత్ర తన పనులను చూసుకునేయాలనేటటువంటి ఉద్దేశంతో ఉచ్చేదరం ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే తనను డ్రాప్ చేసి వద్దామనేటువంటి క్రమంలోనే మృత్యువు ఆ పెట్రోల్ ట్యాంకర్ రూపంలో రావడం జరిగింది. వారిద్దరిని కూడా తండ్రి కూతురుని ఇద్దరిని ఢీకొన్నటువంటి నేపథ్యంలో తండ్రి అప్పటికే అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. కూతురు మాత్రం కొన ఊపిరితో తమని ఎవరో కాపాడకపోతారా, తాము బతికాలేకపోతామనేటటువంటి ఒక ఆశతో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా మా వారికి ఫోన్ చేయనట్టు కూడా ఫోన్ ఇచ్చి ప్రాధేయపడ్డటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా తమను కాపాడలేకపోయారు. స్థానికులు కావచ్చు, వారి మిత్రులు కూడా అక్కడికి వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పటికీ వారి ప్రాణాలను అయితే కాపాడలేకపోయారు. తండ్రి కూతురు ఇద్దరు కూడా బైక్ పై వెళ్తున్నారు. సో రెగ్యులర్ గా వారి ఏదైతే జీవన శైలి ఉంటుందో అందులో భాగంగానే వెళ్తున్నటువంటి నేపథ్యంలో అనుకోని ప్రమాదం ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఆ కుటుంబంలోని తండ్రి కూతురు ఇద్దరు కూడా మృతి చెందిన నేపథ్యంలో అటు కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ గ్రామస్తులంతా కూడా విషాద ఛాయల్లో అలుముకున్నాయని చెప్పవచ్చు మనం. రైట్ మనకంటే థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. షాద్ నగర్ చౌరస్తాలో బైక్ పై తన కూతుర్ని కాలేజ్కి వెళ్లేందుకు డ్రాప్ చేయడానికి వచ్చాడు బస్టాండ్ వరకు ఓ తండ్రి. అయితే బైక్ పై వెళ్తున్నటువంటి తండ్రి కూతురుని ఒక పెట్రోల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఆ చక్రాల కింద వారిద్దరూ ఒక రకంగా నలిగిపోయారని చెప్పాలి. ఆ అమ్మాయి చివరి నిమిషంలో కూడా కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేసింది. ఫోన్తో తన కుటుంబీకులు కూడా కాల్ చేసే ప్రయత్నం చేసింది. కానీ దురదృష్టవశాత్తు తనని ఎవరు కాపాడుకోలేకపోయారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఆ ఫ్యామిలీకి ఫోన్ చేసింది. ఒక హృదయ విదారకమైనటువంటి ప్రమాద దృశ్యాలు అక్కడ కనిపించాయి.